హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మన గార్డెన్లో అయితే క్యాలీఫ్లవర్ చెట్లు అయితే చూపిస్తాను. మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఒక 10 చెట్లు వరకు ఉన్నాయండి. మీకు ఫ్లవర్స్ అయితే చూపిస్తాను. అసలు కాయలు వచ్చాయా లేదా అనేది చూద్దాం. ఫ్లవర్ వచ్చిందా లేదా అనేది. దీనికైతే ఇంకా రాలేదండి. కవర్లో అయితే పెట్టాను అది. దీనికి చూద్దాం ఇప్పుడు. వావ్! చూడండి, ఫ్లవర్ అయితే వచ్చేసిందండి. చిన్న పువ్వు చాలా బాగుంది. చూడండి, క్యాలీఫ్లవరు పెంచడం చాలా ఈజీ అండి. సింపుల్ అసలు. అసలు నాకు చాలా నచ్చేసింది వావ్! ఇది కూడా చూద్దామండి. వావ్! కర్రీకి అయితే రెడీగా ఉందండి. ఒకరోజు కోసి కర్రీ అయితే చేసుకోవాలి. ఎంత పెద్ద పువ్వు చూడండి, క్యాలీఫ్లవరు ఎంత పెద్దగా ఉందో. అయితే ఒక్క చెట్టుకి ఒకటి మాత్రమే పూస్తుందంట. మరి సెకండ్ టైం కూడా వస్తుందో రాదో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అయితే నేను మన గార్డెన్లో అయితే ఈ చెట్టును అయితే పెంచడం అయితే జరిగింది. చూడండి, 2 చెట్లకైతే మనకు ఫ్లవర్ అయితే వచ్చేసింది. ఇదైతే కూరకైతే రెడీగా ఉందండి. అసలు అనుకోలేదండి నేను. కాయలు ఎప్పుడు వస్తాయా, అసలు ఈ ఫ్లవర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తింటానా అనుకున్నాను. వావ్! పక్క చెట్టు కూడా చూడండి, అసలు పక్కన ఉన్న ఫ్లవర్ భలే ఉందండి. చిన్నగా ముద్దు ముద్దుగా చాలా బాగుంది. అసలు చాలా బాగుంది చూడండి. వావ్! 3 చెట్లు అయితే చూపించాను. మూడింటికి మనకు మంచిగా ఫ్లవర్ అయితే వచ్చేసింది. క్యాలీఫ్లవరు పక్కన ఇంకా రాలేదు. ఇక్కడ 4 ఉన్నాయి చూడండి. అది కవర్లో పెట్టాను. చివరికి ఉంది చూడండి, కవర్లో అయితే పెట్టాను. ఇటు వచ్చేసి 2 ఉన్నాయండి ఇక్కడ. ఇవి బస్తాలో అయితే పెట్టాను. ఎందులో పెట్టామనేది ముఖ్యం కాదు, బలమైన తిండి ఇస్తున్నామా లేదా అనేది ముఖ్యం అండి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇందులో ఒకటి ఉంది. ఇది ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇది చిన్న డబ్బాలో అయితే పెట్టాను. దీనికి ఏమైనా వచ్చిందా అంటే ఫ్లవర్ ఇంకా రాలేదండి. ఇది చూడండి, డబ్బా పగిలిపోయిన బకెట్ అది. ఇక్కడ ట్రబ్బులో అయితే క్యాలీఫ్లవర్ చెట్టు అయితే ఉంది. ఎదగడం మాత్రం బాగానే ఎదిగింది, కానీ ఫ్లవర్ అయితే రాలేదండి. పక్కన కూడా ఒక చిన్న సంచిలో అయితే పెట్టాను. దానికి కూడా ఫ్లవర్ రాలేదు. అది కూడా నేను దగ్గర నుండి అయితే వీడియో తీస్తాను, చూపిస్తాను. చూడండి, ఇక్కడ 2 మొత్తం 10 చెట్లు అయితే ఉన్నాయండి. ఇదిగోండి, అదే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇదేనండి ఆ ట్రబ్బు. పెరగడం అయితే చూడండి ఎలా పెరిగిందో. అన్నిటికంటే ఇదే ఎక్కువ పెద్దగా మంచిగా పెరిగింది. అసలు ఫ్లవర్ దీనికే ముందు వస్తుందేమో అనుకున్నాను, కానీ లేదండి. పక్కన కనిపిస్తున్న చిన్న చిన్న చూశారు కదా సంచుల్లో, వాటిలో మాత్రమే మనకు ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. క్యాలీఫ్లవరు ఈ 2టికి ఇంకా రాలేదండి. ఇంకోటి కూడా చూపిస్తాను, చూద్దాం. చూడండి, అసలు లేదు, పువ్వు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. క్యాలీఫ్లవర్ చెట్టు పెంచడానికి ఎంత కష్టపడాలో అనుకున్నాను, కానీ స్టార్టింగ్లో అయితే పురుగులు బాగానే పడ్డాయండి. చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి. నేను ఎంత కష్టపడాలేమో అనుకున్నాను, కొంచెం కూడా కష్టం లేదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.